అందరికీ నమస్కారం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న దాని మీద క్యూరియాసిటీ అందరిలో నెలకొని ఉంది. 4వ తారీఖు ఫలితాలు రాబోతున్నాయి. ఇంకా అందరికీ బెట్టింగ్లు లేకపోతే అంచనాలు ఒక్కొక్కరు టెన్షన్ పెరుగుతూ ఉంది. అసలు ఏ పార్టీ గెలవబోతుందన్న దాని మీద రకరకాల సర్వేలన్నీ వచ్చినాయి. ఈ సర్వేలన్నీ పక్కన పెడితే నా వరకు నేను వ్యక్తిగతంగా చాలా చోట్ల తిరిగాను. మరి 175 నియోజకవర్గాల ఫలితాలు ఎలా ఉన్నాయి దాని మీద అంటే ప్రభావితం చేసే అంశాలు కొన్ని మీకు చెప్తారు. ముఖ్యంగా దాని ప్రకారమే నా సర్వే కొనసాగింది. అంటే ఇక్కడ మనకి ఏపీకి వచ్చేసరికి కులాల పరంగా ముఖ్యంగా ఈసారి ఓటింగ్ అనేది కులాల పరంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అనే పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కొన్ని కులాలని దాదాపు ఆయన మచ్చిక చేసుకోవడం అనుకోవచ్చు, దాన్ని ఏమైనా అనుకోవచ్చు. దానికి ఒక పేరు పెట్టిన పేరు ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ ఆయన ప్రసంగాలు చెప్తూ వచ్చారు. ఆ ప్రకారం చూసినట్టయితే ఈ ఎక్కువగా వైసీపీ పడిన ఓటర్లో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు మాత్రం ఎక్కువ ఓటింగ్ శాతం వాళ్ళకి వైసీపీకి నమోదైనట్టుగా నా సర్వేలో తేలింది. ఆ ప్రకారం చూసుకుంటే అంటే బీసీలు లేకపోతే ఇతర కులాల పరంగా చూసుకున్నా లేకపోతే వృద్ధులు, మహిళలు ఇలా ఈ ఓట్లు కూడా ఎక్కువ పడినాయి అని చెప్తున్నారు. కానీ వాటికన్నా అవన్నీ బ్యాలెన్స్ వేసుకున్నప్పుడు వైసీపీకి ఎక్కువ సీట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ఎస్సీ, ఎస్టీలు. అంటే రాష్ట్రంలో దాదాపు ఒక 50 పైచీలకు నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంకు 50,000కు పైగా ఓట్లు ఉన్నాయి అక్కడ. ఆ ఓట్లు చాలా కీలకంగా ఈ పార్టీకి వైసీపీకి సీట్లు తేవడానికి హెల్ప్ అయినాయని నా అంచనా. దాంతోపాటు పెరిగిన ఓటింగ్ శాతాన్ని కూడా నేను లెక్కలో తీసుకున్నాను. అలాగే 2019లో వచ్చిన మెజార్టీలు, ఆ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు, అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ కానీ గతంలో జనసేన చీల్చిన ఓట్లు కానీ వీటిని అన్నింటినీ లెక్కలో తీసుకుని నేను నా సర్వే నిర్వహించాను. ఈ సర్వే ప్రకారం సీట్లు ఎలా ఉన్నాయి అనేది మీకు నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎలా మీరు నిర్ణయించారనుకున్నప్పుడు నాకు దొరికిన ఒక వెబ్సైటు అని చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఇది చాణక్య.com. దీంట్లో ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఆచంట దగ్గర మొదలు పెట్టుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వీళ్ళు పెట్టారు. ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, రూరల్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అర్బన్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఇలా ఈ ఓటర్ల లిస్ట్ అంతా మనకి ఆ 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు వేశారు. అట్లా చూసుకున్నప్పుడు అప్డేటెడ్గా కొంత లేకపోయినా కానీ మనం అంచనా వేసుకోవచ్చు, ఎంత పెరిగింది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఆ ప్రకారం నేను ఎస్సీ, ఎస్టీ ఓట్లు కానీ రూరల్ ఓట్లు, పట్టణ ఓటర్ల గురించి నేను అంచనా వేసుకోగలిగాను. ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసిన అంశాల్లో మీకు చెప్పినట్టుగా నేనే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 5 ఏళ్ళ గవర్నమెంట్ ఎవరైతే ఉందో దాని మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ప్రవాసాంధ్రులు ఎక్కువ మంది వచ్చారు. ఆ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్ని 10 నుంచి 20,000 మంది ఈ ప్రవాసాంధ్రులు అంటే ఆంధ్రాలో లేకుండా ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళ ఓట్లు ఎక్కువగానే తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా పడినాయి అనేది నా సర్వేలో వెల్లడైన అంశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ఎక్కువ శాతం ఓట్లు గవర్నమెంట్కి వ్యతిరేకంగానే పడినాయి. ఇలా చూసుకున్నప్పుడు మనకేంటంటే అంటే పేదలు వర్సెస్ అబోవ్ మధ్య తరగతి, ఇలా ఈ వేరియేషన్ కూడా ఈ ప్రభావితం చేసిన అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏంటంటే ప్రభావితం చేసిన అంశాల గురించి మొత్తం ఓవరాల్గా వివరించాను. కాబట్టి సర్వే ఎలా ఉందో చూద్దాం. ఈ సర్వే ప్రకారం ఏంటంటే నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టాను. అక్కడ శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి దాదాపు ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో మీకు వరుసగా నేను చెప్తూ ఉంటాను. ఇచ్చాపురంకి వచ్చేసరికి ఇక్కడ టీడీపీకి ఎడ్జి ఉందనేది మనకి తెలిసిన అంశం. అలాగే టెక్కలిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నరసన్నపేట ఇక్కడ కూడా తెలుగుదేశంకి గెలుపు పొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే శ్రీకాకుళంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇచ్చర్ల తెలుగుదేశం పార్టీ, తర్వాత ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గాల్లో చూసుకుంటే దాదాపు ఓట్ల పెరుగుదల పర్సంటేజ్ మనకి చూసుకుంటే ఇదేంటంటే పోస్టల్ బ్యాలెట్లు కాకుండా నేను చెప్పిన పెరుగుదల శాతం చూసుకుంటే ఇచ్చాపురంలో 0.96 ఓట్ల శాతం పెరుగుదల కనిపించింది. అలాగే టెక్కలిలో 1.74, నరసన్నపేటలో 2.28 ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం అనేది బాగా పనిచేసింది. అలాగే శ్రీకాకుళంలో 0.16, అలాగే ఇచ్చర్లలో 0.48, అలాగే ఆమదాల వలసలో 1.53. ఈ ఓట్ల పెరుగుదల శాతం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి లాభించిందని చెప్పుకోవచ్చు.
అందుకని నేను ఈ నియోజకవర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనేది నా సర్వేలో తేలింది. పాలకొండకు వచ్చేసరికి అది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉండడం ఒక కారణం. ఇక్కడ కూడా ఓట్ల పెరుగుదల శాతం బాగానే ఉంది. అంటే 2.35 ఓట్లు పెరిగినా కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అనేది నా సర్వేలో తేలిన అంశం. ఇక కీన్ ఫైట్ 2 నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలో ఉంది. దాంట్లో ఏంటంటే పాతపట్నం ఒకటి. ఈ పాతపట్నంలో కూడా కీన్ ఫైట్ అనేది ఉంది. అలాగే పలాసలో కూడా కీన్ ఫైట్లే ఉంది. ఇక రాజాం అనేది ఎస్సీ నియోజకవర్గం. ఈ రాజాం కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం అనే కానీ టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 2.83 ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే శ్రీకాకుళం జిల్లా వరకు 10 నియోజకవర్గాల్లో నా అంచనా ప్రకారం ఏంటంటే ఇక్కడ 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీన్ ఫైట్ 2 నియోజకవర్గాల్లో ఉంది. మరి ఆ కీన్ ఫైట్ అనేది ఎడ్జ్ అనేది నాకు తెలిసి అయితే 2000 నుంచి 5000 మెజార్టీతో టీడీపీ అభ్యర్థికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది నా అంచనాలో తేలింది. విజయనగరం జిల్లాకు వద్దాం. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ కురుపాం నియోజకవర్గం మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంది. అలాగే పార్వతీపురం నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే 2.20% ఓట్లు పెరుగుదల శాతం అయితే కనిపించింది. పెరుగుదల శాతం కనిపించినా కానీ ఆ ఎస్సీ ఓట్ల ప్రభావం కావచ్చు, బొత్స సత్యనారాయణ గారి ప్రభావం కావచ్చు, ఈ పార్వతీపురం నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అలాగే సాలూరు ఎస్టీ నియోజకవర్గం. ఈ సాలూరు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ కూడా 2.37% ఓట్ల పెరుగుదల శాతం అనేది కనిపించింది. ఇది గతంలో అయితే ఎలా ఉండేదంటే 2019లో అయితే పార్వతీపురంలో 76.03 2019లో ఉంటే ఇప్పుడు 76.45 2024లో పర్సంటేజ్ ఉంది. అంటే పెరుగుదల శాతం 2.37% పెరిగింది. అయినా సరే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ విజయనగరంలో ఈ సాలూరు నియోజకవర్గం కానీ పార్వతీపురం కానీ అనుకూలంగా ఉంది. ఇక బొబ్బిలి విషయానికి వచ్చేసరికి ఇక్కడ గతంలో 2019లో 78.11% ఓట్లు పోలైతే అంటే పోస్టల్ బ్యాలెట్ కాకుండా 8.34% ఇప్పుడు ఓట్లు పోలేని అంటే పెరుగుదల శాతం 2.23గా నమోదైంది. ఇది బొబ్బిలి మాత్రం టీడీపీకే అనుకూలంగా ఉంది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చీపురుపల్లి అనేది ఉంది. ఇక తర్వాత గజపతి నగరం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక నెల్లిమేర్లకు వచ్చేసరికి జనసేన కూటమిలో ఉన్న భాగంగా జనసేన అభ్యర్థి ఉన్నారు కాబట్టి బరిలో ఆ నెల్లిమేరలో జనసేన అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పోలింగ్ పర్సెంట్ కూడా 0.81% పెరిగింది. ఇక కీన్ ఫైట్ విజయనగరం వచ్చేసరికి కీన్ ఫైట్ ఉంది. ఎందుకంటే విజయనగరంకి వచ్చేసరికి అది 1.81% ఓట్ల పెరుగుదల శాతం ఉన్నా కానీ ఇది టగ్ ఆఫ్ వార్గా అక్కడ ఫలితం అయితే ఉండబోతుంది. ఇక శృంగవరపు కోటకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఓవరాల్గా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఎట్లా ఉంది ఫలితాలు చూద్దాం. ఇక టోటల్ నియోజకవర్గాలు 9, అలాగే తెలుగుదేశం పార్టీకి 4, జనసేన పార్టీకి 1, అంటే వైఎస్ఆర్సీపీకి 3, కీన్ ఫైట్ 1. అంటే దాదాపు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందనేది నా సర్వేలో తేలిన అంశం. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ 4 ప్లస్ జనసేన 1, 5 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఆ కీన్ ఫైట్లో కూడా ఎడ్జి వేవ్ ఉంటే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కీన్ ఫైట్ అనేది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి విశాఖపట్నంలో దాదాపు 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి జిల్లాలుగా నేను చెప్తున్నాను. ఇవి ఇప్పుడున్న జిల్లాలు కాకుండా 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారం నేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటగిరీ చేశాను. ఇక విశాఖపట్నం నార్త్కి వచ్చేసరికి ఇక్కడ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఓటర్లలో చాలా మనకు మార్పు ఉంది. అర్బన్ ఓటర్లు అంతానేమో కూటమికి అనుకూలంగా ఉంటే రూరల్ ఓటర్లు నిరుపేదలు వాళ్ళంతానేమో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓట్ల పెరుగుదల శాతం 1.82 ఉంది విశాఖపట్నం నార్త్లో. కాబట్టి ఇది బీజేపీకి ఛాన్స్ అయితే ఉంది. అలాగే విశాఖపట్నం సౌత్కి వచ్చేసరికి ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం గణనీయంగా ఉంది, 3.62 ఓట్ల పెరుగుదల శాతం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేసరికి 5.24% ఇంకా ఎక్కువ ఇది ఓట్ల పెరుగుదల శాతం, ఇది టీడీపీకే ఉంది. విశాఖపట్నం వెస్ట్ వచ్చేసరికి 13.10 అంటే అత్యధికంగా ఇక్కడ ఓట్ల శాతం అనేది పెరిగింది. అంటే గతంలో 56.68% అయితే ఇవాళ
83 అనేది 69.78 అనేది ఓట్ల శాతం నమోదైంది. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకే అని చెప్పొచ్చు. అలాగే గాజువాక వచ్చేసరికి 5.88% ఓట్ల పెరుగుదల శాతం అయితే ఉంది. మరి గాజువాక నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక భీమిలికి వచ్చేసరికి భీమిలిలో ఓట్ల పెరుగుదల శాతం 1.66 ఉంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చోడవరంకి వచ్చేసరికి ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల పెరుగుదల శాతం 2.31 ఉంది. అంటే అర్బన్ ఓటర్లు నేను నా అనాలిసిస్లో ఏంటంటే అర్బన్ ఓటర్లు, రూరల్ ఓటర్లు కేటగిరీస్ వైజ్ చేసుకున్నాను. అలాగే నిరుపేదలు, మధ్య తరగతి ఇట్లా కేటగిరీస్ వైజ్ చేసుకున్నాను. మిగతా కులాల పరంగా బ్యాలెన్స్ అయినా కానీ ఎస్సీ ఎస్టీ ఓట్లు అనేది కొంత నిర్ణయాత్మకంగా మారినాయి అని చెప్పొచ్చు. ఎస్టీల్లో మళ్ళీ ఎక్కువ శాతం టీడీపీకి కూడా పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ ఓట్లు మాత్రం సాలిడ్గా 80% వరకు ఈ కూటమి అభ్యర్థులకి 80% వరకు వైసీపీ పడితే 20% మాత్రమే కూటమికి పడినాయి అని చెప్పొచ్చు. ఇంకా జనసేన మిత్రపక్షంగా పోటీ చేసిన తెలుగుదేశం మిత్రపక్షం జనసేన అభ్యర్థి ఇక్కడ అనకాపల్లిలో పోటీ చేశారు. ఇక్కడ అనకాపల్లిలో ఓట్ల పెరుగుదల శాతం 3 ఉంది. జనసేన అభ్యర్థి ఇక్కడికి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే పెందుర్తి కూడా జనసేనకి విజయ అవకాశాలు ఉన్నాయి. యలమంచిలో కూడా 1.43% ఓట్ల పెరుగుదల శాతం ఉంది. జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక పాయకరావుపేటకు వచ్చరికి ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 1.46 ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ పాయకరావుపేటలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నర్సీపట్నంకి వచ్చేసరికి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 2.80 ఉంది. ఇది తెలుగుదేశం అభ్యర్థికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 2019, 2024 ఓట్ల మెజార్టీలో 2019 మెజార్టీ ఎంత ఉంది, ప్రభావితం చేసిన అంశాలని వీటిని లెక్కలో తీసుకుని నేను క్యాలిక్యులేట్ చేశాను. కాబట్టి యాక్యురేట్గా రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇక అరకు వ్యాలీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఓట్ల పెరుగుదల శాతం 0.63 ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మాడుగుల నియోజకవర్గం ఇది 3.70% ఓట్ల పెరుగుదల ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పాడేరు ఎస్టీ నియోజకవర్గం, పాడేరు కూడా ఓట్ల పెరుగుదల 2.39 ఉన్నా కానీ ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓవరాల్గా మనం ఉమ్మడి విశాఖపట్నం ఆ పరిధిలోకి వచ్చేసరికి ఈ 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 8, జనసేన పార్టీ 4, భారతీయ జనతా పార్టీ 1, వైఎస్ఆర్సీపీ 2, కీన్ ఫైట్ 0 అని చెప్పొచ్చు. ఇది విశాఖపట్నం సంబంధించిన పిక్చరు. ఇక నెక్స్ట్ మనకు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు తూర్పుగోదావరిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ తూర్పుగోదావరిలో ప్రతిపాడు ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పిఠాపురం ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 5.91 ఉంది. ఇక్కడ జనసేన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కాకినాడ రూరల్లో ఇది కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే కాకినాడ రూరల్లో ఉన్నాయి. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 1.33 ఉంది. ఇక పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ ఖాతాలో వెళ్ళబోతుంది. ఇక్కడ కూడా 5.40% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇక కాకినాడ సిటీ అర్బన్ ఓటర్లు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ, అలాగే రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ, ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఇట్లా ఉంది ఈ పిక్చర్ అయితే. ఇక అమలాపురం ఈ ఎస్సీ నియోజకవర్గం అమలాపురం అనేది ఇక్కడ అమలాపురంలో ఓట్ల పెరుగుదల శాతం తగ్గింది, 0.11% తగ్గింది. ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అనేది నా అంచనా. ఇక అలాగే రాజోలు అనేది ఇక్కడ ఇది ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడ రాజోలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది అనేది ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కొంత తగ్గింది, లైట్గా తగ్గింది. ఇక పి గన్నవరం కూడా అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది. 1.61% ఓట్లు పెరుగుదల కనిపించినా కానీ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది అనేది నా లెక్క. ఇక కొత్తపేటకు వచ్చేసరికి ఇక్కడ ఇది కూడా 1.3% పెరుగుదల ఉంది కానీ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది అనేది నా అంచనా. ఇక మండపేటకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇక రాజానగరం వచ్చేసరికి జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు ఇక్కడ. అలాగే అనపర్తికి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజమండ్రి అర్బన్ టీడీపీ, రాజమండ్రి రూరల్ కూడా టీడీపీనే. ఇక్కడ రాజమండ్రి అర్బన్లో 1.84% పెరుగుదల శాతం కనిపించింది.
ఇక జగ్గంపేటకు వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉంది. ఈ ఓట్ల తరుగుదల ఉంది. అంటే 2019 పోలిస్తే 1.59% తగ్గుదల అయితే అక్కడ ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇక తునికి వచ్చేసరికి ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నా కానీ టీడీపీకి ఎడ్జ్ అయితే ఉంది. టీడీపీ అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ. ఇక రంపచోడవరంకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఓట్ల శాతం తగ్గింది బాగా. అంటే -2.06% ఓట్ల తగ్గుదల కనిపించింది. ఇది ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించిన పిక్చరు. ఈ 19లో టీడీపీ పార్టీకి 9, జనసేనకు 3, అలాగే బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీకి 6 ఇలా ఉంది ఫైట్. నెక్స్ట్ మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళిపోతాం. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల్లో కూడా స్టార్టింగ్ వచ్చేసరికి కొవ్వూరు వద్దాం. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కూడా ఓట్ల పెరుగుదల శాతం తగ్గింది. ఇక్కడ పెరగలేదు, తగ్గింది. ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే నేను వేశాను. తర్వాత నిడదవోలు నియోజకవర్గం వచ్చేసరికి ఇది 2.51% ఓటు పెరుగుదల ఉంది. ఇది మిత్రపక్షమైన జనసేన అభ్యర్థి, టీడీపీ మిత్రపక్షం జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆచంటకు వచ్చేసరికి మనకు ఇక్కడ 3.65% ఓట్ల పెరుగుదల కనిపించింది. తర్వాత పాలకొల్లుకు వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి ఇక నిమ్మల రామారెడ్డి గారు ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందే అవకాశాలు అయితే పాలకొల్లులో కనిపిస్తుంది మనకి. తర్వాత నరసాపురంకి వచ్చేసరికి 3.84% ఓట్ల పెరుగుదల ఉంది. జనసేన అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు. భీమవరం కూడా జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 2% దాకా ఓట్ల పెరుగుదల కనిపించింది ఇక్కడ. ఇక ఉండి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేశారు. ఇక్కడ 2% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత తణుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు. ఇక్కడ ఓట్ల పెరుగుదల 1.61 అనేది కనిపించింది. తర్వాత తాడేపల్లిగూడెంకి వచ్చేసరికి ఇక్కడ మిత్రపక్షం జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. ఓట్ల పెరుగుదల శాతం ఏంటంటే 2.07 ఉంది. జనసేన అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు. ఇక ఉంగుటూరుకు వచ్చేసరికి ఇక్కడ కూడా జనసేన అభ్యర్థి, మిత్రపక్షం అయిన జనసేన అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓట్ల పెరుగుదల 1.35 ఉంది. ఇక దిందులూరుకు వచ్చేసరికి ఇక్కడ చింతమనేని ప్రభాకర్తో పాటు అభయ్ చౌదరి గారు గట్టి టగ్ ఆఫ్ వార్గా ఫైట్ జరుగుతుంది. కానీ ఇది ఇక్కడ ఏంటంటే ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ 1.51 ఉన్నా కానీ ఇది వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఏలూరు అసెంబ్లీకి వచ్చేసరికి ఏలూరు ఇదేమంటే అర్బన్ ఓటర్లు అనుకున్నాం కాబట్టి మనం అర్బన్ ఓటర్ల ప్రభావం చాలా వరకు ఉంటుంది కాబట్టి ఓట్ల పెరుగుదల కూడా 3.10% ఓట్ల పెరుగుదల ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక గోపాలపురంకి వచ్చేసరికి పెరుగుదల శాతం 1% దాకా ఉంది కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థే ఇక్కడ గెలుపొందుతారు. అలాగే చింతలపూడి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఏంటంటే ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, ఎస్సీ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎస్టీ ఓటర్లకు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఎస్టీ ఓటర్లందరూ కూడా దాదాపు టీడీపీ వైపే ఉన్నారు. కాబట్టి టగ్ ఆఫ్ వార్గా ఫైట్ ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పోలవరంకి వచ్చేసరికి ఇక్కడ కీన్ ఫైట్ అయితే ఉంది. ఓట్ల పెరుగుదల కాకుండా కొంత తగ్గింది అనుకోవచ్చు. 0.35% ఓట్ల తగ్గుదల కనిపించింది. ఇది కీన్ ఫైట్లోనే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకి వెస్ట్ గోదావరికి వచ్చేసరికి 15 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు 5, వైఎస్ఆర్సీపీ 2కి పరిమితం అయిపోయిందని చెప్పొచ్చు. కీన్ ఫైట్ 1 మాత్రం ఇక్కడ ఉంది. ఇది వెస్ట్ గోదావరి ముఖ చిత్రం. ఇప్పుడు కృష్ణా జిల్లా ముఖ చిత్రం ఎలా ఉందో చూద్దాం. కృష్ణా జిల్లా అనగానే మనకి కృష్ణా జిల్లాకు ఒక పేరు ఉంది, రాజకీయాల రాజధాని అంటూ ఉంటారు. ముఖ్యంగా విజయవాడని మనం ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. ఇక్కడ 16 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో 17 ఉండేవి కానీ తర్వాత అది 16గా కుదించారు. ఆ 16లో ఇప్పుడు ప్రధానంగా విజయవాడ నగరానికి వస్తే విజయవాడ సెంట్రల్లో ఇక్కడ 7.24% ఓట్లు పెరుగుదల శాతం అయితే ఉంది 2019 పోలిస్తే. అలా పోల్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయవాడ ఈస్ట్కి వచ్చేసరికి ఇక్కడ టీడీపీ అభ్యర్థికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 3.99 ఉంది. తర్వాత విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి ఇది టగ్ ఆఫ్ వార్. ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకి సుజనా చౌదరి గారు ఇక్కడ బరిలో ఉన్నారు మిత్రపక్షమైన బీజేపీ తరఫున. ఇక్కడ ఏంటంటే కీన్ ఫైట్ నడుస్తుంది కాబట్టి ఇది ముస్లిం ఓట్లు కానీ కొంత ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతంకి వచ్చేసరికి 0.63 మాత్రమే ఓట్ల పెరుగుదల శాతం ఉంది కాబట్టి కానీ ఎడ్జ్ మాత్రం బీజేపీ అభ్యర్థికి ఉందని చెప్పాలి. అలాగే పెనలూరుకు వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ జోగి రమేష్ గారు
మరి బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఫైట్ గట్టిగా ఉన్నా కానీ ఓట్ల పెరుగుదల శాతం లేదు. ఇక్కడ -18% మాత్రం తగ్గింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరావు గారు గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే జగ్గయ్యపేటలోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఇక నందిగామ ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ టగ్ ఆఫ్ వార్గా ఫైట్ అయితే ఉంది. అందువల్ల నేను ఇది కీన్ ఫైట్లోనే పెట్టాను. తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉండే అవకాశం ఉంది, కానీ మెజార్టీ అయితే బాగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. అందువల్ల ఇది కీన్ ఫైట్గా నేను చెప్తాను. ఇక తిరువూరు నియోజకవర్గం ఇక్కడ కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం. మరి ఇక్కడ ఓట్ల శాతం 1.61 పెరుగుదల ఉన్నా కానీ చాలా కష్టంగానే ఫైట్ అయితే ఉంది కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే నేను తిరువూరు నియోజకవర్గాన్ని వేశాను. ఇక మైలవరంకి వచ్చేసరికి ఇక్కడ 2.60% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయం దక్కుతుంది. ఇక నూజివీడు తెలుగుదేశం టగ్ ఆఫ్ వార్గా ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని మరి వెనిగళ్ల రాము పోటీ పడుతున్నారు. ఇక్కడ వెనిగళ్ల రాము గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. తర్వాత పామరు నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ పామరులో ఓట్ల పెరుగుదల 1.42 ఉంది. ఇది టగ్ ఆఫ్ వార్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎడ్జి నేను అనుకోవటం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బయటపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. వల్ల రామయ్య గారు అబ్బాయి ఉన్నారు బయటలో. అనిల్ గతంలో కూడా చేశారు కాబట్టి ఆయనకి కొంతమంది అటుపక్క ఉందని సర్వేలు చెప్పినాయి, కానీ నేను అనుకోవడం ఏంటంటే టగ్ ఆఫ్ వార్ ఫైట్ కొద్దిపాటి మెజార్టీతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవచ్చు అనేది నా అంచనా, కానీ ఇది కీన్ ఫైట్లో పెట్టాను నేను. తర్వాత కైకలూరుకి వచ్చేసరికి ఇది బీజేపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గారు బరిలో ఉన్నారు. మరి ఇది నేనైతే బీజేపీ ఖాతాలోనే వేశాను. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం పెద్దగా లేదు, 0.1% మాత్రమే ఉంది. తర్వాత పెడ నియోజకవర్గం వచ్చేసరికి ఇది కాగిత వెంకటగారి అబ్బాయి కృష్ణప్రసాద్ అలాగే రాము పోటీ చేస్తున్నారు, ఉప్పాల రాము పోటీ చేస్తున్నారు ఇక్కడ. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మచిలీపట్నంకి వచ్చేసరికి పేర్ని వెంకటరామయ్య పేర్ని నాని గారి అబ్బాయి కిట్టు పోటీ చేస్తున్నారు. తర్వాత కొల్లు రవీంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన వ్యక్తే, మరి ఆయనకి ఆ విజయ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు మచిలీపట్నం. ఇక అవనగడకు వచ్చేసరికి జనసేన మిత్రపక్షం కాబట్టి ఆ కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ గారు బరిలో ఉన్నారు. ఆయనకి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓవరాల్గా ఈ 16 నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 10 సీట్లు వస్తున్నాయి. అలాగే జనసేన పార్టీకి 1, బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీకి 1. ఇక కీన్ ఫైట్ అనేది దాదాపు 3 నియోజకవర్గాల్లో మనకు కనిపిస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా తక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయని నా అంచనా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు జిల్లాకు వచ్చేద్దాం. గుంటూరు జిల్లాలో దాదాపు 17 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇక్కడ గుంటూరు వెస్ట్ 0.81% ఓట్ల పెరుగుదల శాతం అయితే ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే గుంటూరు ఈస్ట్ కూడా టీడీపీ అభ్యర్థి. అలాగే పెదకూరపాడుకు వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ ఇక్కడ తగ్గింది ఓట్ల పెరుగుదల శాతం -1.09% తగ్గింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికే విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మంగళగిరి నారా లోకేష్ గారు పోటీ చేశారు కాబట్టి ఇక్కడ ఆయనకి ఓట్ల పెరుగుదల శాతంలో పెద్దగా మార్పు లేదు, కానీ తక్కువగానే పెరిగింది, 1% మాత్రం పెరుగుదల ఉంది. ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారు ఇక్కడ. ఇక పొన్నూరుకు వచ్చేసరికి 2.14% ఓట్ల పెరుగుదల ఉంది. ఇది కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందుతారు ఇక్కడ. ఇక వేమూరు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ పెరుగుదల శాతం పెద్దగా లేదు, 0.40 ఉంది, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందుతారు. ఇక రేపల్లె నియోజకవర్గం వద్దాం. రేపల్లెకి వచ్చేసరికి పెరుగుదల శాతం 0.40. ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెనాలికి వచ్చేసరికి కూటమి మిత్రపక్షమైన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే చిలుగులపేటకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే సత్యనపల్లి టీడీపీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వినుకొండకు వచ్చేసరికి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం పెద్దగా లేదు, 1%లోనే ఉంది, కానీ వినుకొండ వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను నేను. అలాగే గురజాల కూడా ఇది కూడా టగ్ ఆఫ్ వార్గా ఉన్నా కానీ గురజాలని నేను వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను. మాచర్ల నియోజకవర్గం మనకు అందరికీ తెలిసిన పిన్నెల్లి వాళ్ళ బరిలో ఉన్నారు అక్కడ. మరి ఇక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇది కీన్ ఫైట్లో నేను పెట్టాను. నర్సరావుపేటకు వచ్చేసరికి ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలో నేను వేశాను. అలాగే బాపట్ల కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలా చూసుకున్నప్పుడు ఏంటంటే గుంటూరు జిల్లాలో దాదాపు 17 నియోజకవర్గాలు ఉండగా తెలుగుదేశం పార్టీకి 9, జనసేన పార్టీకి 1, వైఎస్ఆర్సీపీకి 6, కీన్ ఫైట్ 1. ఇందులో కూడా ఒకవేళ వేవ్ ఉంటే మాత్రం ఈ గురజాల కానీ మాచర్ల కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ కీన్ ఫైట్ అనుకున్న మాచర్ల కానీ ఆ గురజాల కానీ ఇట్లా కొన్ని నియోజకవర్గాలు మళ్ళీ మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే అద్దంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, చీరాల తెలుగుదేశం పార్టీ, సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ ఓట్ల పెరుగుదల శాతం 2.95 పెరిగింది ఇక్కడ. అందువల్ల ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒంగోలుకి వచ్చేసరికి అర్బన్ ప్రాంతం ఇది 1.45 ఉంది పెరుగుదల శాతం. ఇది తెలుగుదేశం పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. కందుకూరు తెలుగుదేశం పార్టీనే. అలాగే కొండపి ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఖాతాలో నేను వేశాను. అలాగే మార్కాపురం కూడా తెలుగుదేశం పార్టీనే. గెద్దలూరు తెలుగుదేశం పార్టీ, కనిగిరి తెలుగుదేశం పార్టీ. దాదాపు అంటే ఒక వేవ్ లాగా నాకైతే నా సర్వేలో ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ వేవ్ అనేది కనిపిస్తుంది నాకు. ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మాత్రం ఓట్ల పెరుగుదల శాతం ఉన్నా కానీ వైసీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే దర్శి కూడా వైసీపీ అభ్యర్థికి నేను వేశాను. అంటే ఓవరాల్గా ఇక్కడ 12 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ 10, వైఎస్ఆర్సీపీ 2 కైవసం చేసుకుంటాయి. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించిన సర్వే. ఇక నెల్లూరు జిల్లాకు వద్దాం. ఇక్కడ దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. కావలి ఓట్ల పెరుగుదల శాతం 7.65 ఉంది. ఇది టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. కోవూరు టీడీపీ గెలుచుకుంటుంది 2.23. అలాగే నెల్లూరు అర్బన్ టీడీపీ అర్బన్ ఓటర్లు మనం ఎట్లాగో ఇటు ఉంటాయి అనుకున్నాం కాబట్టి. అలాగే నెల్లూరు రూరల్లో ఇది కూడా టీడీపీ ఖాతాలో వేశాను. ఇక్కడ పెరుగుదల శాతం 3.36 ఉంది నెల్లూరు రూరల్లో. నెల్లూరు అర్బన్కి వచ్చేసరికి 6.14% పెరుగుదల కనిపించింది. ఇక గూడూరు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం 1.65 ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సూళ్ళూరుపేట కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదయగిరి కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. అలాగే వెంకటగిరి కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా నేను ఏంటంటే నెల్లూరు జిల్లాలో 10లో తెలుగుదేశం పార్టీ 6, వైఎస్ఆర్సీపీ 4కి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఒకవేళ టీడీపీ వేవ్ అనేది ఉంటే మాత్రం 2 నియోజకవర్గాలు మళ్ళీ మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాకు వద్దాం. చిత్తూరు జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ తమ్మళ్ళపల్లె తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. పీలేరు తెలుగుదేశం పార్టీని గెలుచుకుంటుంది. పీలేరులో 2.6% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇలాగే శ్రీకాళహస్తిలో 1.56% పెరుగుదల ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేశాను నేను. అలాగే నగరి నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేశాను. అలాగే చిత్తూరులో టీడీపీ ఖాతాలోనే వేశాను. అలాగే పూతలపట్టు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ పెరుగుదల శాతం 1.91 ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత పలమనేరు నియోజకవర్గం 3% దాకా ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇది తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది ఈ సీట్ని. అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం. 14 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 1, వైఎస్ఆర్సీపీ 6 నియోజకవర్గాలు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మాత్రం ఈ జిల్లాలో మాత్రం హోరాహోరీగానే పోటీ ఉందనుకోవచ్చు. ఇక కర్నూలు జిల్లాకు వెళ్దాం. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో దాదాపు ఇక్కడ ఏంటంటే టగ్ ఆఫ్ వార్ కానీ ఫైట్ నడిచింది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగిందనుకోవచ్చు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. అలాగే కర్నూలు అర్బన్ ప్రాంతం 5.66% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇది తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. అలాగే పత్తికొండ ఇక్కడికి వచ్చేసరికి 3.88% ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మిగనూరు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది 2.89% ఓట్ల పెరుగుదల ఇక్కడ ఉంది. ఇక ఆలూరు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. శ్రీశైలం వైఎస్ఆర్సీపీ. నందికొట్కూరు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ -2.06% ఓటు తగ్గింది పోలింగ్. ఇది కూడా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే నంద్యాల కూడా వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బనగానపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. అలాగే డోన్ నియోజకవర్గం కూడా 3.84% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయావకాశాలు ఉన్నాయి. అలాగే మంత్రాలయం వచ్చేసరికి మంత్రాలయంలో ఓట్ల పెరుగుదల కాకుండా తగ్గింది ఇక్కడ. ఇది కొద్దిగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అలాగే ఆదోని కూడా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉంది. ఇది 1.49% ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా కనిపించింది. ఇక పాణ్యం నియోజకవర్గం కూడా 0.26% ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ 2019లో మెజార్టీలు అవన్నీ కంపేర్ చేసుకుని ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ బ్యారేజ్ వేసుకున్నాక టీడీపీకే విజయావకాశాలు అయితే ఉన్నాయని తెలియదు. ఇలా ఓవరాల్గా కర్నూలు జిల్లా వచ్చేసరికి
ఉన్న 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 6, వైఎస్ఆర్సీపీకి 8 నియోజకవర్గాలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ కొంత వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉందని చెప్పాలి ఇక్కడ. అలాగే అనంతపురం, రాయలసీమ ప్రాంతంలో ఉన్న మరో నియోజకవర్గం అనంతపురం వద్దాం. అనంతపురంలో ఇది ఇక్కడ దాదాపు నువ్వా నేనా అన్నట్టుగానే ఫైట్ నడిచింది. అయితే రాయదుర్గం నియోజకవర్గంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ తాడిపత్రిలో 3.54% ఓట్ల పెరుగుదల కనిపించింది. సింగనమల ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అనంతపురం అర్బన్ ఈసారి ఇక్కడ ఏంటంటే 1.79% పోలు ఎక్స్ట్రా పెరిగినా కానీ కీన్ ఫైట్ అనే చెప్పుకోవచ్చు. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది కాబట్టి నేను కీన్ ఫైట్లో పెట్టాను దీన్ని. అలాగే కళ్యాణ దుర్గం 2.32% ఓట్ల పెరుగుదల ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుచుకుంటారు దీన్ని. రాప్తాడు కూడా తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ రాప్తాడులో 3.63% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇక హిందూపురం బాలయ్య బాబు పోటీ చేశారు ఇక్కడ, ఇది తెలుగుదేశం పార్టీనే గెలుచుకుంటుంది. ఇక పుట్టపర్తి తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక గుంతకల్లు, ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ ఉంది కాబట్టి నేను కీన్ ఫైట్లో పెట్టాను. అలాగే మడకశిర ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా కీన్ ఫైటే ఉంది. తర్వాత ధర్మవరం, ఇది కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఫైట్ ఉన్నా కానీ నేనైతే వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే దీన్ని వేశాను. అలాగే కదిరి, ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలో నేను వేశాను. ఇక పెనుగొండకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1.82% ఇక్కడ పెరుగుదల శాతం అయితే ఉంది. అంటే ఓవరాల్గా అనంతపురం తీసుకుంటే 14 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. వైఎస్ఆర్సీపీ 2, కీన్ ఫైట్ 3 నియోజకవర్గాల్లో ఉంది. ఆ 3 నియోజకవర్గాల్లో కూడా 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి గెలుచుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక కడప, ఇదేంటంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అని చెప్పొచ్చు, సొంత జిల్లా అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళ హవా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంది అనే చూద్దాం ఒకసారి. కడప నియోజకవర్గం వచ్చేసరికి కడప పట్టణంలో 3.77% ఓట్ల పెరుగుదల కనిపించింది. ఇది కడప అంత ఫైట్ ఉన్నా కానీ అక్కడ ముస్లిం అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే జమ్మలమడుగు, ఇది వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పొద్దుటూరుకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే మైదుకూరు, ఇది కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 3.61% ఓట్ల పెరుగుదల అయితే కనిపించింది. అలాగే బద్వేలు ఎస్వీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే రాజంపేట తెలుగుదేశం పార్టీ మళ్ళీ కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే కోడూరు ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక రాయచోటు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందుతారు. పులివెందులకు వచ్చేసరికి అది కూడా మనకి తెలిసిందే, అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కమలాపురం నియోజకవర్గం మాత్రం ఓట్ల పెరుగుదల శాతం 3.23 ఉంది. ఇది మాత్రం తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలా ఓవరాల్గా కడప నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి లీడింగ్లో ఉండాలి కాబట్టి అట్లా ఉందా అంటే అక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ 5 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 5 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. కీన్ ఫైట్ అని కాకుండా కూడా నేను క్లియర్గా ఇక్కడ పిక్చర్ అయితే కనిపిస్తుంది. మరి ఓవరాల్గా దాదాపు 13 జిల్లాలకు సంబంధించిన మీకు ఈ సర్వే రిపోర్టు ప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఓవరాల్గా అసలు ఫలితం ఎలా ఉందని చూద్దాం. దాదాపు ఇక్కడ ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఓవరాల్ రిపోర్ట్ చెప్తాను మీకు. ఈ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 97 స్థానాలని కైవసం చేసుకోబోతుంది. మనకి ప్రభుత్వం అధికారం చేపట్టాలంటే 88 స్థానాలు ఉంటే చాలు. అలాంటిది తెలుగుదేశం పార్టీకి 97 స్థానాలు ఉన్నాయి. కీన్ ఫైట్లో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి అయితే తెలుగుదేశం పార్టీకి 100 సీట్లు పై దాటిపోతాయి. కూటమి ప్రకారం చూసుకుంటే అది కూడా చూద్దాం పిక్చర్ ఎలా ఉందో. జనసేన పార్టీ దాదాపు 16 సీట్లలో జనసేన పార్టీ విజయం సాధిస్తుంది. మరి బీజేపీ 3 సీట్లలో విజయం సాధిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీకి 48కే పరిమితం అవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ నా లెక్క ప్రకారం ఏంటంటే 48కి 50కి అటు ఇటుగా తప్పితే కనపట్టలేదు. అలాగే కీన్ ఫైట్ దాదాపు 11 నియోజకవర్గాల్లో కీన్ ఫైట్ ఉంది. ఈ 11లో దాదాపు 7-8 స్థానాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావచ్చు. ఆ ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి దాదాపు కూటమికి 120కి తగ్గకుండా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే 120కి చుట్టుపక్కలే ఉంటాయి అనేది ఫిగర్ తెలుస్తుంది. ఒకవేళ వేవ్ కనుక ఉన్నట్టయితే ఇది 130కి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇది ఓవరాల్గా నేను చెప్పే సర్వే రిపోర్టు. పిహెచ్ఎస్ సర్వే అంటే హేమసుందర్ సర్వే. థ్యాంక్ యూ.